హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ముందుగా మన ఛానల్‌ని ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో, ఇక్కడ చూడండి రోజ్ ఫ్లవర్స్ అనమాట. చాలా బాగున్నాయి. ఎక్కడికొచ్చేసా అనుకుంటున్నారా? నేనైతే మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేసాను కదా! అక్కడ నర్సరీలు చాలా ఫేమస్ అనమాట. నర్సరీలు చాలా ఉంటాయండి మా ఊర్లో. సో, అక్కడ ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ మొక్కలు అన్నీ దొరుకుతాయన్నమాట. వీడియో అయితే చాలా బావుంటుంది. స్కిప్ కాకుండా లాస్ట్ వరకైతే వీడియో చూడండి తప్పకుండా. సో, ఇక్కడొచ్చేసి చాలా చాలా మొక్కలైతే ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా కాయ. ఈ చెట్టేంటంటే మనకు రేగిపళ్ళు ఉంటాయి కదండీ! పెద్ద రేగిపళ్ళు ఆ చెట్టనమాట. ఆ మొక్కలు కూడా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి దానిమ్మ మొక్కలు, ఇంకా ఇటు సైడొస్తే మనకు ఇది దీన్నేమంటారంటే దబ్బకాయ ఏదో అంటారు కదా! ఆ చెట్టనమాట ఇది. చాలా ఫ్రూట్స్ డిఫరెంట్ ఫ్రూట్స్ మొక్కలు కూడా ఇక్కడ దొరుకుతాయనమాట. పూల చెట్లు, ఇంకా మామిడికాయ చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి ఇక్కడ అవైలబుల్‌గా. సో, ఇంకా మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఎవరైనా వెహికల్స్ మీద, ఓన్ వెహికల్స్ మీద వెళ్ళేవాళ్ళు రోడ్ల మీద నర్సరీలు చూసి నచ్చితే వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. రేగిపళ్ళయితే బాగా కాస్తున్నాయి. చిన్న చిన్నవైతే కాదు. మనకు బయట దొరుకుతాయి గదా! పెద్ద రేగిపళ్ళు అవన్నమాట. ఆ మొక్కలు కూడా ఉన్నాయి. ఇటొచ్చేసి మొత్తం మామిడికాయ చెట్లయితే ఉన్నాయి. మామిడికాయ మొక్కలు. సో, ఇంకా కొబ్బరి, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో, ఇక్కడేంటంటే మనకు సమ్మర్‌లో అయితే నర్సరీల్లో వెళ్లి చూస్తే మామిడికాయ మొక్కలుంటాయి గదా! ఆ మొక్కలకే ఇట్లా పెట్టేసి ఉండంగానే చాలా మామిడికాయలు కాసి వేలాడుతా ఉంటాయి. ఎంత బావుంటాయంటే చూడ్డానికి. లాస్ట్ టైం నేనొచ్చినప్పుడైతే చూస్తే అలాగే ఉన్నాయి. చాలా ఒకటే చిన్న చెట్టుకి చాలా చాలా మామిడికాయలు ఉండేవన్నమాట. సో, ఇంకా నెక్స్ట్ సమ్మర్ ఒస్తుంది గదా! అప్పుడైతే మళ్ళీ మీకు ఒకసారయితే చూపిస్తాను. ఇవొచ్చేసి చిన్న మామిడికాయ చిన్న మొక్కలనమాట. అప్పుడే తయారు చేసి పెట్టినవి. ఇటు చూస్తే ఇంకా కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. మేమిక్కడ నర్సరీకి ఎందుకొచ్చామంటే, ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉందనమాట. పక్కనే ఒక పావు కిలోమీటర్ వెళ్తే దూరంలో ఉంది. మొత్తం చూస్తున్నారు కదా! అన్ని కొబ్బరి చెట్లు. ఇటు ఏంటంటే గోదావరి సైడ్ అయితే ఇప్పుడు మనకు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఇదంతా ఫేమస్ కదా! ఇదొచ్చేసి మా ఊరైతే బార్డర్‌లో ఉంటుంది. సో, దీనికి ఆనుకునే కాబట్టి అన్నీ కొబ్బరి చెట్లు ఇవన్నీ బాగా ఎక్కువ పండిస్తారనమాట. బాగా తోటలు పెడతారు. సో, మేమొచ్చేసి దేనికొచ్చామంటే నర్సరీకి ఇక్కడ ఈ చిక్కుడుకాయలు మా నాన్నగారు ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తూ ఈ చిక్కుడుకాయలు ఇక్కడ నుంచి నాటు కాయలనమాట. ఎటువంటి మందులు ఏమీ వాడకుండా పెంచుతున్నారిక్కడ. సో, ఇక్కడేంటంటే ఈ తోటలో ఈ చిక్కుడుకాయ చెట్లయితే పైకి వే వేర్లు, కొమ్మలైతే పైకి రావు. కిందికి అక్కడి వరకే ఆగిపోతాయి. కానీ కాయలైతే సూపర్‌గా కాస్తున్నాయనమాట. కూర కూడా చాలా టేస్టొస్తుంది. సో, అందుకని మా నాన్నగారు ఎప్పుడు తీసుకొస్తారని, సరే వెళ్దాము మనం గూడా చూద్దాము అని నేను, అక్కని తీసుకొని నాన్నగారి దగ్గరికి వెళ్తే, అక్కడి నుంచి మేమైతే కలిసి ఇక్కడ నర్సరీకైతే వచ్చామనమాట. సో, చాలా బా అనిపిచ్చింది. ఒక కేజీ అప్పటికప్పుడే ఫ్రెష్‌గా తోటలో నుంచి కోసి తీసుకెళ్ళిన చిక్కుడుకాయలనమాట ఇవి. చాలా బాగా అనిపిచ్చింది నాకైతే. సో, ఇంకా నిమ్మకాయ చెట్లు, ఇంకా చాలా చాలా చెట్లయితే ఉన్నాయన్నమాట. ఫ్రూట్సు, ఫ్లవర్సు, రోజ్ ఫ్లవర్సు చాలా చెట్లున్నాయి. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో, నాకు తెలుసు ఇలాంటి వీడియోస్ అయితే చాలామంది ఇష్టపడతారని. సో, ఇంకా చూడండి ఇక్కడ సపోటా చెట్ల మీదయితే డైరెక్ట్ కాయలే కాసేస్తున్నాయి. ఇవి అమ్మకానికి పెట్టారు. ఇవన్నీ అమ్మేటివే నర్సరీలో మొక్కలన్నీ అమ్మడానికే ఉన్నాయి ఇక్కడ. కానీ అవి అక్కడే కాస్తున్నాయి కూడా. అసలు చూడ్డానికైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ కాయలు అంతకుముందు చెప్పాను గదా! ఈ సపోటాలైతే చెట్ల మీదనే పండవు. మనం అయితే పండించుకోవాలంట కోసి తెంపినాక. సో, ఇక్కడ మా అక్కొచ్చేసి నిమ్మకాయ చెట్టు ఉంటే నిమ్మకాయ చెట్టు కింద అన్నీ పండి కింద పడ్డాయన్నమాట నిమ్మకాయలు చూపిస్తుంది. ఎంత బాగా ఫ్రెష్‌గా ఎంత బావున్నాయంటే వాసన కూడా భలే బాగొస్తున్నాయి. ఇక్కడ ఒక మామిడికాయ చెట్టుకి చిన్న పిందె కాయ అయితే వచ్చిందనమాట. చూడ్డానికి భలే అనిపిచ్చింది ఇది కూడా నాకు. సో, ఇక్కడ నుంచి మేము మళ్ళీ ముందుకి నర్సరీలోనే వస్తే బయటికొచ్చేసాక ఇక్కడ ఫ్లవర్స్ చూడండి. మనకు మామూలుగా అయితే చాలామందికి మందార పూలు ఎన్ని కలర్స్ తెలుసండి. అంతగా అయితే ఒక రెడ్ కలర్, ఈ రెడ్ కలర్ ఒక్కటే తెలుసు మనకు. కానీ ఇక్కడ పింక్, లైట్ పింక్, రెడ్, యెల్లో, వైట్ ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి మందార పూల్లో. చాలా వెరైటీగా అనిపిచ్చింది. సో, ఇక్కడొచ్చేసి మొత్తం రోజ్ ఫ్లవర్సు, చిట్టి చామంతులు అవన్నీ ఉన్నాయి. ఇంకా కొన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అవేంటంటే మనకు సిటీస్‌లో బొకేస్‌లో పెడతారు కదా! వాటిని ఏం పేరు పెట్టి పిలుస్తారో కూడా నాకైతే ఐడియా లేదు.
సో, అవి చూడ్డానికి ఎలా అంటే చామంతి పూల టైప్‌లోనే ఉంటాయి కానీ కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కదా! మనకు బొకేస్‌లో మనం సిటీస్‌లో బొకేస్ తీసుకుంటాం గదా! బొకే షాప్‌లో తయారు చేస్తారు గదా! ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదండీ! పింక్ కలర్, వైట్ కాంబినేషన్‌లో కలర్స్‌లో ఉన్నాయి కదా! అవైతే మనకు బొకేస్‌లో వాడే ఫ్లవర్స్ అనమాట. సో, ఇలా పింక్, వైట్, రెడ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజ్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. ఫ్లవర్స్ చెట్లనమా మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. షోకేస్ చెట్లు ఇంకా చాలా ఉన్నాయి. సో, నాకైతే వీలైనంత వరకైతే నేను ఇవన్నీ చూపిస్తున్నా. ఇది మనం క్రిస్మస్ ట్రీ అంటాం గదండీ! అది. ఇక్కడ చిట్టి చిట్టి చామంతులు పర్పుల్ ఇంకా యెల్లో, వైట్ కాంబినేషన్‌లో ఉన్నాయి. ఎక్కువైతే మామిడికాయ చెట్లు, ఇంకా మనకు కొబ్బరి చెట్లయితే ఎక్కువ దొరుకుతాయన్నమాట ఇక్కడ. ఇది మనకు ఆంధ్రాకి బార్డర్ అనమాట అమ్మ వాళ్ళ ఊరు. సో, అందుకని ఇంకా అమ్మ వాళ్ళ ఊర్లో కూడా అటు ఆంధ్రాకి సంబంధించిన కల్చరే ఎక్కువ కనిపిస్తూ ఉంటుందనమాట. తెలంగాణ లాగా కంటే ఆంధ్ర టైప్‌లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఆనుకునే బార్డర్ కాబట్టి. సో, ఇక్కడ చాలామంది వెహికల్స్‌లలో వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు అంతా చూసి ఆపి తీసుకొని మరి వెళ్తున్నారనమాట. ఇదొకటి. దీన్ని నందివర్ధనాల మొక్క అంటారంట ఫ్లవర్స్. సో, ఇది కూడా నేనైతే క్యాప్చర్ చేశాను. చెట్టు నిండా పువ్వులే పూస్తున్నాయి. ఇదేంటంటే జస్ట్ షోకేస్ టైప్‌లో ఇంకా మనకు పూజలకి వాడుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా! యెల్లో కలర్‌లో ఒక మందార పువ్వు కూడా పూస్తుంది. సో, ఇదండి ఈరోజు వీడియో. వీడియో అయితే తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. స్కిప్ కాకుండా లాస్ట్ వరకైతే వీడియో మొత్తం చూసేయండి. డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలైతే ఉన్నాయి కదా! సో, ఇది మీకు చూపిద్దాం అన్నట్టుగానే నేను ఈ నర్సరీ మొత్తం చూపించాననమాట. ఇక్కడొచ్చేసి మనకు ఇది కనిపిస్తుంది కదా! బ్రహ్మజముడు, నాగజముడు అంటాం కదా! ఆ మొక్కలనమాట. ఇవి కూడా భలే వెరైటీగా ఏంటంటే అది చెట్టులా అనిపియట్లే. ఏదో తయారు చేసిన దానిలాగా అనిపించింది నాకు. చాలా బాగా కనిపిస్తుంది అది చూడ్డానికి. సో, ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టొచ్చేసి మనకు చాలా అందరికీ తెలిసిందే. కానీ అది గ్రీన్‌గా ఉండడం వల్ల ఎవరికీ తెలీదు. అదొచ్చేసి ఏంటంటే బిర్యానీ ఆకు చెట్టనమాట. అసలు ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో అయితే సూపర్‌గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. బాయ్.